అడవికి రారాజు సింహం. మరి అలాంటి సింహం పులిని ఓడించగలదా? అసలు పులి, సింహం ఈ రెండిటిలో ఏది బలమైనది? ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటే ఏది గెలుస్తుంది? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈ రెండిటిలో ఏది బలమైందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది 5 పాయింట్స్. ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ గురించి మనకు తెలిస్తేనే ఈ రెండిటిలో ఏది బలమైందో, ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటే ఏది గెలుస్తుందో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఆ 5 పాయింట్స్ ఏంటో తెలుసుకుందామా? ఆ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది సైజ్ అండ్ స్ట్రెంగ్త్, సెకండ్ది హంటింగ్ స్టైల్, థర్డ్ది ఫైటింగ్లో యూజ్ చేసే స్ట్రాటజీస్, ఫోర్త్ది బైట్ స్ట్రెంగ్త్ అంటే ఏది పవర్ఫుల్గా కరుస్తుంది అని, ఫిఫ్త్ది కన్క్లూజన్ అంటే రిజల్ట్. ఈ ఫిఫ్త్ పాయింట్లోనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది, కింగ్ ఎవరో తెలిసిపోతుంది. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం సైజ్ అండ్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే, సైజులో టైగర్స్ లయన్స్ కంటే ఎక్కువ బరువుగా ఇంకా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఒక్క టైగర్ బరువు వచ్చేసి 280 నుంచి 300 కేజీల వరకు ఉంటుంది. అదే ఒక లయన్ బరువు వచ్చేసి 230 నుంచి 250 కేజీల వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ పులిదే పై చెయ్యి. నెక్స్ట్ స్ట్రెంగ్త్. సింహంతో పోలిస్తే పులికి మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫైట్ జరిగే టైంలో పులి సింహం కంటే ఎక్కువ స్పీడ్గా మూవ్ అవ్వగలదు. పులికి మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వలన పులి పరిగెట్టే టైంలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అదే సింహం 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సో ఫస్ట్ పాయింట్లో మొత్తం పులిదే పై చెయ్యి. సెకండ్ పాయింట్ హంటింగ్ స్టైల్ అంటే వేటాడే విధానం. ఇక్కడ సింహాలు వేటాడే విధానం ఎలా ఉంటుందంటే, ఇవి ఎప్పుడు గుంపులు గుంపులుగా వేటాడతాయి. సో అలా గుంపులు గుంపులుగా వేటాడడం వల్ల ఏమవుతుందంటే, ఒకే సింహం మీద ప్రెజర్ అనేది మొత్తం పడదు. ఎందుకంటే ఒక సింహం వెళ్ళి ఫస్ట్ అటాక్ చేస్తుంది, తర్వాత వెనకాల ఉన్న సింహాలన్నీ వెళ్ళి దీనికి సపోర్ట్ ఇస్తాయి. అందుకే ఒకే సింహం మీద ప్రెజర్ అనేది మొత్తం పడదు. సో అలా ఒక్కదాని మీదే ప్రెజర్ మొత్తం పడకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇవి ఎప్పుడైనా సింగిల్గా వీటికన్నా బలంగా ఉన్న జంతువులతో ఫైట్ చేసేటప్పుడు వీటికి అది మైనస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ గ్రూప్స్గా అటాక్ చేసే సింహాలకు సింగిల్గా ఫైట్ చేయాల్సిన టైంలో యూజ్ చేయాల్సిన టెక్నిక్స్ అండ్ వ్యూహాల మీద సరిగ్గా అవగాహన ఉండదు. కానీ టైగర్స్ అలా కాదు. టైగర్స్ హంటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇవి ఎప్పుడూ సింగిల్గానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే సింగిల్గానే వెళ్తాయి. దేనినైనా సరే వేటాడేటప్పుడు సింగిల్గానే వేటాడతాయి. ఆపోజిట్లో ఎంత పెద్ద జంతువు అయినా సరే టైగర్స్ సింగిల్గానే వాటితో ఫైట్ చేస్తుంది. సో దానివల్ల వీటికి సింగిల్గా ఫైట్ చేసే టైంలో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఎలాంటి వ్యూహాలతో ఎదుటి శత్రువుని పడగొట్టాలి అనే వాటి మీద వీటికి ఎక్కువగా అవగాహన ఉంటుంది. ఇవన్నీ సింహంతో ఫైట్ చేసేటప్పుడు పులికి బాగా ప్లస్ పాయింట్స్ అవుతాయి. అదే టైంలో సింహానికి ఇవే ఎక్కువగా మైనస్ పాయింట్స్ అవుతాయి. సో ఇందులో కూడా పులిదే పై చెయ్యి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఫైటింగ్లో యూజ్ చేసే స్ట్రాటజీస్. నార్మల్గా సింహాలు వాటి 3 కాళ్ళపైన నిలబడి ఒక కాలుతో పంజా కొట్టడానికి ట్రై చేస్తాయి. కానీ పులి దాని 2 కాళ్ళ మీద, వెనకాల ఉన్న 2 కాళ్ళ మీద నిలబడి ఎదర ఉన్న 2 కాళ్ళతో పంజా కొట్టడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ రెండిట్ల పంజా పవర్ సేమ్ ఉంటుంది. కానీ పులి దాని 2 కాళ్ళు, ఎదర ఉన్న 2 కాళ్ళు పంజా కొట్టడానికి ఉపయోగిస్తుంది కాబట్టి సింహానికి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సింహానికి మెడ మీద చాలా ఎక్కువగా జూలు ఉంటుంది. ఆ జూలు ఉండడం వలన ఏమవుతుందంటే, పులి ఎంత గట్టిగా పంజా కొట్టినా సరే సింహానికి ఎక్కువ డ్యామేజ్ అనేది అవ్వదు. అది సింహానికి చాలా ఎక్కువ అడ్వాంటేజ్. థర్డ్ పాయింట్లో అయితే రెండు ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ బైట్ ఫోర్స్ అంటే ఏది పవర్ఫుల్గా కరుస్తుంది అని. ఇక్కడ రెండు పవర్ఫుల్గానే కలుస్తాయి, కానీ ఏది ఎక్కువ పవర్ఫుల్గా కలుస్తుంది అని తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. అదే పిఎస్ఐ అంటే పౌండ్స్ పర్ ఇంచ్ స్క్వేర్. ఇక్కడ సింహం 1000 పిఎస్ఐ పవర్తో కరుస్తుంటే, అదే టైగర్ వచ్చేసి 1050 పిఎస్ఐ పవర్తో కరుస్తుంది. అంటే సింహం కంటే పులి 50 పిఎస్ఐ పవర్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్గా ఫిఫ్త్ పాయింట్ కన్క్లూజన్ అంటే ఫైనల్ రిజల్ట్. మనం ఫైనల్ రిజల్ట్ కోసం మాట్లాడుకుంటే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న 5 పాయింట్స్లో ఒక పాయింట్లో మాత్రమే రెండు సమానంగా ఉన్నాయి. మిగిలిన 4 పాయింట్లలో కూడా పులిదే పై చేయి. సో ఇవన్నీ వద్దు, ఇలాంటి పాయింట్స్ అన్నీ వదిలేసి మనం రియల్ లైఫ్లో చూసుకున్నా సరే, ఇప్పటివరకు జరిగిన రియల్ లైఫ్ ఫైట్స్లో కూడా ఇప్పటివరకు పులే గెలుచుకుంటూ వచ్చింది. సో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే సింహం కంటే పులే చాలా బలమైనది. ఈ రెండు ఫైట్ చేసుకుంటే సింహాన్ని పులి ఈజీగా ఓడించగలదు. సో ఇదే గైస్ వీడియో. ఇది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక మన వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.